ఈరోజు నేను మార్నింగ్ నుంచి అసలు ఏం చేయలేదు పెద్దగా. నేను ఎప్పుడూ అంతే వీకెండ్స్లో మార్నింగ్ నుంచి పెద్ద ప్రొడక్టివ్గా ఉండను, ఎందుకంటే ఏమో నాకు కూడా తెలీదు. సో ఈవినింగ్ అయింది, ఇప్పుడు 5 అవుతుంది ఆల్మోస్ట్. సో ఎక్కడికైనా వెళ్దాము అని రెడీ అయ్యాం. ఎక్కడికో ఏంటో కూడా ఇంకా ఏం డిసైడ్ అవ్వలేదు. సో ఎక్కడికి వెళ్ళినా సరే నేను మీకు చూపిస్తాను, మీరు నాతో చూసేయండి. ఓకే, సీ యూ దేర్, బాయ్. టడా! నేను ఎక్కడికి వచ్చానంటే కూకట్పల్లిలో ఐడియల్ లేక్ అని ఒక లేక్ ఉంది. అక్కడ సన్సెట్ అయితే సూపర్ ఉంటుంది. సన్సెట్ అయినప్పుడు ఆ లేక్ మీద వాటర్లో సన్ రైజ్ పడి చాలా బాగుంటుంది. కానీ నేను ఈవినింగ్ 5 తర్వాత వెళ్ళా కాబట్టి అప్పటికే సన్సెట్ అయిపోయి రేస్ మీద అంత వాటర్ ఏం లేదు. కానీ ఒకవేళ నెక్స్ట్ టైం కొంచెం త్వరగా 4 ఆ టైంకి వెళ్తే నేను మీకు పక్కా చూపిస్తా. అండ్ నిజం చెప్తున్నా, వర్త్ ఇట్ చూడడానికి మాత్రం. నేను ఈ లేక్కి ఫస్ట్ టైం ఒక 5-6 మంత్స్ బ్యాక్ వెళ్ళాను. అప్పుడైతే అసలు ఏం లేదు, జస్ట్ ఒక ప్లెయిన్ రోడ్ తప్ప. కానీ మొన్న నేను వెళ్ళినప్పుడైతే ఒక పార్క్లా కన్స్ట్రక్ట్ చేశారు. ఆ పార్క్ ఇంకా ఓపెన్ అవ్వలేదు, అయినా సరే ఎంతమంది లోపలికి వెళ్ళిపోయారంటే ఇది మరి ఎలా వెళ్ళారో తెలియదు, గేట్ ఎక్కి వెళ్ళారో తెలీదు ఏంటో, కానీ గేట్స్ అయితే అన్నీ క్లోజ్ చేసి ఉన్నాయి. అండ్ దెన్ నెక్స్ట్ నేను చిన్నప్పుడు చదువుకున్న స్కూల్ ఉన్న ఏరియాకి వచ్చాను. నేను చిన్నప్పుడు ఒక 2-3 ఇయర్స్ హైదరాబాద్లోనే ఉన్నా. అప్పుడు నేను కూకట్పల్లిలోనే గాయత్రి హై స్కూల్లో చదువుకున్నా. సో ఇప్పుడు ఆ స్కూల్ దగ్గరికి వెళ్తే అక్కడ స్కూల్ ఏం లేదు, జస్ట్ అపార్ట్మెంట్ ఉంది. ఇక్కడ గ్లాసెస్తో ఒక అపార్ట్మెంట్ ఉంది కదా, స్కూల్ ప్లేస్లో ఆ అపార్ట్మెంట్ వచ్చేసింది. అండ్ ఏరియా అయితే చాలా మారిపోయింది. అక్కడ ఎండింగ్ కనిపిస్తుంది కదా, అక్కడే యాన్యువల్ డేస్ అయినప్పుడు అక్కడే స్టే చేసేవారు. నేను డ్యాన్స్ కూడా చేశాను యాన్యువల్ డే ఫంక్షన్స్లో. స్కూల్ ఇంకా అక్కడే ఉండుంటే బాగుంది అనిపించింది నాకు. అండ్ దెన్ తర్వాత ఇంటికి వెళ్ళిపోదామని స్టార్ట్ అయినప్పుడు ఇంటికి వెళ్ళే వేలో మాకు దుర్గం చెరువు కనిపించింది. సో ఖాళీగానే ఉన్నాం కదా, ఇంటికి వెళ్ళినా చేసేది ఏం లేదు అని దుర్గం చెరువు లోపలికి వెళ్ళాం. అండ్ మ్యూజికల్ ఫౌంటైన్ కూడా కొత్తగా ఓపెన్ చేశారు, సో అది చూద్దామని వెళ్ళాం లోపలికి. లోపలికి వెళ్ళిన తర్వాత ఆల్మోస్ట్ ఒక 30 to 40 minutes వెయిట్ చేసాం ఆ మ్యూజికల్ ఫౌంటైన్ స్టార్ట్ చేస్తారేమో అని. గూగుల్లో చూస్తే ఎవ్రీ 1 hourకి ఒకసారి అని ఉంది, కానీ మేము అప్పటికి వెళ్ళి 30-40 minutes అయింది. కానీ నాకు తెలిసి మేము వెళ్ళే ముందే ఒక షో అయినట్టుంది, అందుకే చాలా లేట్ అయింది. సో అలా వెయిట్ చేసి ఇంకా లాస్ట్లో వెళ్ళిపోదామని అనుకున్నప్పుడు అప్పుడు మ్యూజికల్ ఫౌంటైన్ స్టార్ట్ అయింది. సో ఇంకా మేము అక్కడికి వెళ్ళి, ఎంతసేపు ఉంది ఫౌంటైన్, ఒక 15 minutes ఉంది అనుకుంటా షో. జస్ట్ నేను మీకు ఇప్పుడు ఒక 1 minute క్లిప్ పెడతాను ఆ మ్యూజికల్ ఫౌంటైన్ది, వాయిస్ కూడా ఆఫ్ చేయకుండా, సో దట్ మీరు ఆ మ్యూజిక్ వినడానికి. సో క్లిప్ అంతా చూడండి మ్యూజిక్తో పాటు.
సో అలా అయిందనమాట మ్యూజికల్ ఫౌంటైన్ షో. అండ్ ఇది దుర్గం చెరువు పార్క్ లోపలికి వచ్చిన వెంటనే ఎంట్రన్స్లో ఉంది. అండ్ ఇక్కడ నుంచి కూడా మనకు ఆ ఫౌంటైన్ కనిపిస్తుంది. ఇది వేరే వ్యూ అనమాట, వేరే సైడ్ నుంచి. ఎంత బయట తిరిగినా ఇంటికి వచ్చిన తర్వాత ఒక పీస్ఫుల్ ఫీలింగ్ ఉంటుంది కదా, అమ్మయ్య అని. ఇప్పుడు నాకు అలానే అనిపిస్తుంది. అండ్ నేను ఇవి తింటున్నాను, లిటిల్ హార్ట్స్. మీకు నచ్చుతాయా లిటిల్ హార్ట్స్? నాకు చాలా ఇష్టం. సో అలా ఎండ్ అయింది నా వీకెండ్ అంటే 2 days, కానీ నేను ఎప్పుడు సాటర్డే అసలు ఏం చేయను, అలా ఇంట్లో లేజీగానే ఉంటా. సండే చిరాకొచ్చి ఇలా బయటకు వెళ్తూ ఉంటాం అనమాట. సో ఈరోజు మొత్తంలో నాకు నచ్చింది ఏంటంటే, నేను చిన్నప్పుడు ఉండే ఏరియా చూశాను కదా, అదనమాట. అండ్ మీకు కేబుల్ బ్రిడ్జ్ దగ్గర మ్యూజికల్ ఫౌంటైన్ ఎలా అనిపించింది? నాకైతే జస్ట్ ఓకే. ఎందుకంటే నేను ఆల్రెడీ మ్యూజికల్ ఫౌంటైన్ ఇక్కడ హైదరాబాద్లో స్టాట్యూ ఆఫ్ ఈక్వాలిటీ అని ఒకటి ఉంది, అక్కడ కూడా మ్యూజికల్ ఫౌంటైన్ అవుతుంది అనమాట. సో నేను ఫస్ట్ అక్కడ చూసాను మ్యూజికల్ ఫౌంటైన్, అది నాకు చాలా నచ్చేసింది. సో అది చూసిన తర్వాత ఆబ్వియస్గా ఏదైనా దానికన్నా బెటర్ చూస్తేనే కదా బెటర్గా అనిపిస్తుంది. సో నాకు ఈ కేబుల్ బ్రిడ్జ్ దగ్గర మ్యూజికల్ ఫౌంటైన్ జస్ట్ ఏదో అనిపించింది అంతే. అండ్ ఇంకేంటి, మీరేం చేస్తున్నారు ఈ వీకెండ్? మీరు ఈ వీకెండ్లో ఏం చేశారో నాకు కింద కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి, నేను కూడా చూస్తాను మీరు ఏం చేశారో. ఇంకేంటి మరి, నేను ఇంకొక విషయం చెప్పడం మర్చిపోయాను. ఈ టీషర్ట్ ఉంది కదా, ఇది నాది కాదు, మా తమ్ముడిది. నేను వాడికి దొబ్బేసా. ఇప్పుడు ఈ వీడియో చూసిన తర్వాత వాడు అడుగుతాడు నా టీషర్ట్ ఎందుకు వేసుకున్నామని. సో మీరు కూడా ఇలానేనా? మీకు బ్రదర్స్ ఉంటే వాళ్ళ టీషర్ట్స్ ఇలాగే దొబ్బేస్తారా? ఒకవేళ మీరు కూడా నా లాంటి వాళ్ళే అయితే కింద కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. ఓకే, ఇంకా వీడియో ఇక్కడితో ఎండ్ చేద్దాం అనుకుంటున్నా. అండ్ మీకు నెక్స్ట్ వచ్చే వ్లాగ్స్ ఎలాంటి వ్లాగ్స్ కావాలో నాకు చెప్పండి, సో దట్ నాకు ఒక ఐడియా వస్తుంది కదా ఎలాంటి వ్లాగ్స్ పెడితే మీకు నచ్చుతుందో. ఓకే, దెన్ విల్ సీ యూ ఇన్ నెక్స్ట్ వ్లాగ్. బాయ్.